కథానాయకుడిగా వాసికెక్కి నవరస భరితమైన చిత్రాలలో నటించి నట సామ్రాట్గా బిరుదు పొంది తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకొని రాయలసీమ రంగస్థలం కళాకారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. జానపద, పౌరాణిక, సాంఘిక, ప్రేమ కథా చిత్రాలలో నటించి తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన గొప్ప నటుడు నాగేశ్వరరావు అని, అలాంటి నటుడు మళ్లీ తిరిగి పుట్టడని రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, శేషగిరిరావు, ప్రభాకర్ నాయుడు, హనుమంతరావు, రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. అక్కినేని నాగేశ్వరరావు గారు మంచి నటుడు. ఏ విధమైన పాత్రను కానీ అవలీలలుగా పోషించి ప్రేక్షకాదరణ పొందిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన నటన మహాద్భుతం. ఏ విధమైన పాత్రలైనా ఇక దేవదాసుగా కానీ అట ప్రేమ నగర్లో కానీ ఏ విధమైన పాత్రనైనా అవలీలలుగా పోషించి నటనకు వన్నె తెచ్చిన నటుడు నాగేశ్వరరావు గారు. అనేక అవార్డులు, రివార్డులు పొందారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందారు.